హే బాబాకి జై. ఒక్క నిమిషం. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి శ్యామల గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి అందరికీ జై బాబా. సులోచన जय ధనలక్ష్మి. मेहर बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोधारा सकल चराचर जगदोधारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंచిన మానవ రూపా महिनी जनिंచిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टिन संगी दिव्य विज्ञान दृष्टिन संगी अरिचेद्वर्गमु अंतरिंपगा अरिचेद्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंतुम् अव्यय मोक्षं अनुग्रहिंतुम् नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदरिकी जय बाबा। रचना अंడి जय मेहर बाबा। జై బాబా. ధనలక్ష్మి అండ్ సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని యథార్థ సంఘటనలు బాబా చెప్పగా ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ధుని గురించి ఇరిచి చెప్తున్నారు. అంటే ధుని అంటే ఏంటి, అది ఎందుకు వెలిగిస్తారు, దాని విశేషం ఏమిటి అని ప్రేమికులు అడిగినప్పుడు అసలు ధుని ఎక్కడ, ఆ ధుని అనేది ఎక్కడ ప్రారంభమైంది, దాని అర్థం ఏమిటి ఇరిచి మనకి నిన్నటి రోజు తెలియజేశారండి. అంటే ధుని అన్నది 60 సంవత్సరాలు అంటే ఒక కాల యుగం వెనక్కి వెళ్ళిపోవాలి అన్నారు. కొన్ని యుగాల వెనక్కి వెళ్ళిపోవాలి, దాన్ని బంగారు యుగం అంటారు. 60 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి తన బాధ్యతల నుండి విముక్తి పొంది, అంటే పిల్లలు కూడా కుటుంబ అనుమతితో అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. అంటే అన్నిటినీ సంజసించి అప్పుడు వెళ్ళాక అతనికి అవగతమవుతూ ఉంటుంది బాధలు, అంటే చలికి తట్టుకోవడం, ఒక ఇల్లు లేకపోవడం, అన్నిటికీ తనంతట తనే కష్టపడవలసి వచ్చే స్థితికి వస్తాడు.
అప్పుడు దైవ ధ్యానం కుదిరేది కాదు. అలాంటి టైంలో అతను అగ్ని వెలిగించుకుంటాడు. ఆ అగ్ని ఏమవుతుందంటే అతనికి సహాయకారిగా ఉండడమే కాకుండా అతని జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అతనికి ఒక ప్రియ నేస్తం అయిపోయింది అగ్ని అని చెప్తున్నారు. ఈ అగ్ని వలన ఏమవుతుందంటే వెచ్చదనాన్ని ఇవ్వడం, క్రూర మృగాల నుంచి కాపాడుకోవడం, అది ఒక పవిత్ర స్థలం అవ్వడం, అగ్ని వెలుగుతున్న చోట ఒక మహానుభావుడు ఉన్నాడని ప్రజలు అనుకోవడం, ఇలా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది ధ్వని అని చెప్తున్నారు. దీనివల్ల ఏమైందంటే సద్గురువులు, సాధువులు వీళ్ళ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయింటాయి ధ్వని. అలా అగ్ని వెలిగించడం అన్నది ఒక అద్భుత ప్రక్రియ. అది కనుక అక్కడ ఒకవేళ అగ్ని వెలిగించే ప్లేస్ చూస్తే అది పవిత్ర స్థలంగా భావించేవారు. అక్కడ ఒక మహామూర్తి ఉన్నాడని కూడా ప్రజలు అనుకునేవారట. అలా ఆ పరిగణనలోకి వచ్చింది ధ్వని అని చెప్తూ, ధ్వని అనే పదానికి అర్థం కూడా చెప్పారు రిచే. ధూన్ అంటే పదం ధ్యానించడం అండి. అంటే ధ్యానం అంటే ఏకాగ్రతతో చేయడం. ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల అతను జ్ఞాని అవుతాడు. కాబట్టి ఈ పదాలని కూడి ధుని అన్న పదానికి అర్థము ఏకాగ్రత. లేదా మనం అనుకున్నట్టుగా మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం గనక నిప్పులకు సంబంధించింది కూడా ధుని అనుకోవచ్చని ఇది చెప్తున్నాడు. అసలు ఈ ధునిని బాబా ఎప్పుడు వెలిగించారు అంటే కొంతమంది రైతులు వచ్చి అడగడం, బాబా ఏమంటారంటే మీ నమ్మకం ప్రేమ వల్లనే వర్షం పడుతుందనడం. అంటే ఈ కరువు కాటకాల వల్ల వర్షం పడాలని వాళ్ళు ప్రార్థిస్తే బాబా వెళ్ళిపోమంటారు. మీ నమ్మకం ప్రేమే కుంభవర్షం కురిపిస్తుందంటే రైతులు ఏమనుకుంటారంటే బాబా సాన్నిధ్యంలో అంతసేపు మేము ఉండడం బాబాకి ఇష్టం లేదేమో అందుకే వెళ్ళిపోమంటున్నారేమో అనుకుంటారు. కానీ తీరా బాబా చెప్పిందే నిజమవుతుంది. బాబా ఏమంటారంటే దారిలో మీరు తడిసిపోతారు, కుంభవృష్టి పడుతుంది అంటారు. కానీ వాతావరణం చూస్తే ఎండ ఉంటుంది, ఎక్కడా వర్షం వచ్చే సూచనలు కూడా కనిపించవు. ప్రజల అపోహతో బాబాని ప్రేయర్ చేసేసి బాబా వెళ్ళిపోమన్నారు కదా అని మండలి ద్వారా వెళ్ళిపోతారు. కానీ సగం దూరం వెళ్ళేసరికి వాళ్ళకి కుంభవృష్టి వర్షం వల్ల వాళ్ళ మొత్తం తడిసిపోతారు. బాబా అప్పుడు చెప్తారు వాళ్ళ నమ్మకం ప్రేమే అలా వర్షం పడేలా చేసింది అని. కాబట్టి అప్పుడు తయారైందిట. ఎప్పుడైతే ప్రజలు బాబా నుంచి దూరమై వెళుతున్నారో అప్పుడు బాబా ఏం చేస్తారంటే మెహరాబాద్ లో చిన్న గుంట తవ్వించి అందులో ఒక కొమ్మలు అదే కయ్యలు వేయిస్తారు. ఒక కొమ్మలితో అగ్ని జ్వలిస్తారు. ఆ అగ్ని జ్వాల రగలగానే వెంటనే వాతావరణంలో మార్పులు జరిగి వర్షం పడింది. అలా ధుని మెహరాబాదులో ఆరంభమైంది అని చెప్తారు ఎరిచి. అలా చెప్తూ ఈ ధుని అన్నది కొన్నాళ్ళు కంటిన్యూస్ గా వెలిగించింది. రైతులు అడగడం వల్ల బాబా ప్రారంభించిన ధుని కొన్నాళ్ళు మెహరాబాద్ లో కంటిన్యూస్ గా వెలిగింది. తర్వాత కొన్నాళ్ళు ఆగిపోయింది. ఎందుకంటే బాబా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు కదా. ఆ తర్వాత ఒక సందర్భంలో బ్లూ బస్ యాత్ర ముగిసి వచ్చాక ఎప్పుడు 1941 డిసెంబర్ 12వ తేదీన బాబా మళ్ళీ ఈ ధుని కార్యక్రమాన్ని ప్రతి 12వ తారీఖున వెలిగించమని బాబా చెప్పారు. కానీ మేము ఎందుకు ఏమిటి అని ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన మాటకి దానికి విధేయత చూపాము. ఆ రకంగా ధుని వెలిగించడం వల్ల బాబాకి విధేయత చూపించడమే కాక బాబాని తలుచుకున్న వారమయ్యాము అని చెప్తున్నాడు. ఇది ఇప్పటికీ ఇదిలా కొనసాగుతోంది అంటే అది ఒక రకంగా బాబాని గుర్తు చేసుకోవడం అవుతుంది అని చెప్తూ ఆ ధునిని మీరు చూస్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా మెహరాబాద్ లో ప్రతి నెల 12వ తారీఖున ధుని వెలిగిస్తాం. కాబట్టి ధుని యొక్క ప్రాశస్త్యత అలా వచ్చింది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇవాళ ఏం చెప్తున్నాడంటే ఇరిచి ఈ ధునిలో మనం కొన్ని వేయమంటారు కదా, కొన్ని చెక్కలు వేయండి అని ఇప్పటికే మనం వేస్తూ ఉంటాం. దానివల్ల ఏమైనా సంస్కారాలు పోతాయా అంటే దాని గురించి ఇరిచి మనకి తెలియజేస్తున్నాడు. ఇరిచి అంటాడు ఈ సందర్భంలో గంధపు చెక్కల గురించి సంస్కారాల భస్మీపటలం అవుతుందని భావించడం గురించి కూడా మీకు తెలియజేస్తాను అంటున్నారు. అంటే ఇది కూడా ఇరిచిని అడిగారు మాట. 1955లో ఒక సహవాసు కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ బాబా తల ఒక గంధపు చెక్క ముక్కను తీసుకుని ఈ అగ్నిలోనే వేయమని కోరారు. ఈ కొయ్య ముక్క మనకున్న భవబంధాలకు సంకేతం కావచ్చు. భగవంతుని చేరేందుకు మనం చేసే ప్రయాణంలో ఈ అనురాగ బంధం ఒక అవరోధం అవుతుంది. కనుక ఈ అనుబంధాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాము అన్న భావంతో ప్రతి వారు ఒక గంధపు ముక్కను అగ్నిలో వేశారు. ఇందులో విపరీతమేమీ లేదు. బాబా దైవ ప్రేమలో మీ బంధాలన్నిటినీ భస్మీపటలం చేసేందుకు మీరు 12వ తేదీ వచ్చే వరకు ఆగవలసిన పని లేదు అంటున్నాడు ఇరిచి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. అంటే బాబా చెప్పిన పనిది. 1955లో బాబాయే స్వయంగా ఒక్కొక్క గంధపు చెక్క వేసి అందులో వేయమని చెప్పారట. దీని అర్థం ఏంటంటే
అనురాగ బంధం అంటే మనకి ప్రతిదీ ప్రీతియేనండి. మనకి కోరికలైనా మనకి ప్రీతి. మనం ఒక అబద్ధం చెప్పిన ఏదైనా సరే నేను అన్న దాంతోనే మనం మమైకం అయిపోతాం. ఇది ఒక బంధం కింద అయిపోతుంది కనుక, ఈ అనురాగ బంధాలుంటాయి కదా! ప్రతీదీ మనకి బంధమే అన్నారు బాబా. మంచైనా, చెడైనా కూడా మనకి బంధమే అన్నారు కనుక, ఈ బంధాల నుంచి విముక్తి అవ్వడం కోసం అగ్నికి ఆహుతి వేస్తున్నామనే భావనతో ఒక గంధం మొక్కని వేస్తాం. కానీ అది ఆ వేసిన రోజునే కాదు, ప్రతిరోజు అంటున్నాడు అందుకే. ఆ 12వ తారీఖు వచ్చే వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు అంటున్నాడు ఎరిచి. ఈ దుష్టాంతరం ద్వారా మనకు అవగాహనమయ్యేది ఇదే అంటున్నాడు. అంటే మీరు ప్రతి 12వ తేదీ వచ్చే వరకు కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు. ఈ ధుని యొక్క దృష్టాంతం అంటే దాని ఉద్దేశాన్ని గ్రహించండి అని చెప్తున్నాడు. ఇది బాబా దివ్య ప్రేమాగ్ని. ఆ ప్రేమ సమస్తాన్ని దగ్ధం చేస్తుంది. ఎవరైనా తమకు తామే ఇందులో దూకేందుకు సాహసిస్తే వారు ఆహుతి కాబడతారు. వారి అసత్యాత్మక ఆత్మ భస్మీపటలమవుతుంది. అప్పుడు మిగిలేది యథార్థ సత్యాత్మ. దాన్నే మనం దైవ సాక్షాత్కారం అంటాము అంటున్నారు. అంటే బాబా ఏం చెప్పారు? ఒక గంధం ముక్కను తీసుకుని అందులో వేయండి. ఏదో ఒక బలహీనతను మీరు వదిలేయండి అని చెప్పారనుకోండి బాబా. మీరు ఆ రోజునే వదిలేసేసి ఇంక మళ్ళీ 12వ తారీఖు వరకు వెయిట్ చేయక్కర్లే. ప్రతిరోజు చేయొచ్చు ఈ కార్యక్రమం. ఎందుకంటే భగవంతుడు అనే ఈ అనురాగ బంధం నుంచి మనం దూరమయ్యి భగవంతుని దరి చేరాలంటే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి. మన హృదయాన్నే అగ్నిగా చేసుకుని ప్రభు యొక్క నామస్మరణ అనే ధునిని వెలిగించాలి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగానో! ఈ ప్రేమ సమస్తాన్ని దగ్ధం చేస్తుంది. బాబా మీదున్న ప్రేమ ఏమవుతుందంటే సమస్తాన్ని అంటే నేను పోగొట్టేస్తుందండి. ఈ నేనుతోనే కదా మనం అన్నిట్లోనూ మమైకమై ఉంటాం కనుక, నేను అంటే అది సమస్తాన్ని దగ్ధం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? నీకు నువ్వే ఆహుతైపోతావు. అప్పుడేమవుతుంది? అసత్యాత్మ ఉంటుంది కదా! అది పోయి యథార్థ సత్యాత్మ అంటే నేనెవరు అన్నది అవగతమవుతుందండి. అదే దైవ సాక్షాత్కారం కూడా. అదే మోక్షం కూడా అంటున్నాడు ఇరిచి. దాన్నే మనం దైవ సాక్షాత్కారం అంటాము అంటున్నారు ఇరిచి. దీనికి సంకేతమే ధుని. అంతేకాని ఇదంతా కేవలం కర్మకాండలతో కూడినందున ధుని దగ్గరికి వెళ్ళడంలో అర్థం ఏమిటని భావించవచ్చునా? లేదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మామూలుగా దీని అర్థం ఏంటంటే మన హృదయాన్నే ధుని కింద చేసుకుని దానిలో బాబా యొక్క ప్రేమ దివ్యాగ్ని అగ్నిని నెలకొల్పమంటున్నాడు. దానివల్ల ఏమవుతుంది? నేను నశించిపోయి బాబా ప్రేమకే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ అసత్యాత్మ పోయి సత్యాత్మ బయటకు వస్తుంది. అంటే దైవ సాక్షాత్కారం అంటే నేనెవరు అన్నది తెలుస్తుందండి. ఇది ధునికి అర్థం అది. దాని ప్రాశస్యం అది. కానీ చూసేది మన కళ్ళతో మనం ఏం చూస్తాం? అక్కడ వెలిగించడం ఇవన్నీ చూస్తే ఒక కర్మకాండ కింద అనిపించి మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు అలా భావించవద్దు అంటున్నాడు. అసలు దాని ఉద్దేశం అది కాదు. ఇలా చేయడంలో బాబాని గుర్తుంచుకోవడానికి ఇదొక మార్గం. అంటే మనం అనుకుంటాం కదా! కర్మకాండలు వద్దన్నారు కదా బాబా! మరి ప్రతి 12వ తారీఖున అదే టైంకి అలా వెలిగించడం కర్మకాండే అవుతుంది కదా! అంటే ఇరిచి అదే చెప్తున్నాడు. దాని ఉద్దేశం దానిలో ఆ ధుని యొక్క ఉద్దేశాన్ని పట్టుకోండి తప్ప మీరు భౌతిక నేత్రాలతో చూసే ఆ దృశ్యాన్ని కాదు అంటున్నాడు. అంటే మనం అదే చూస్తున్నాం గనక మాయలో ఉన్నాం గనక అదే పట్టుకుంటాం మనం. కానీ దాన్ని పట్టుకోకండి. ఈ సందర్భంగా అంటే ఈ ధునిని వెలిగించడం వలన భావాన్ని గుర్తుంచుకోవడానికి అవకాశం కలుగుతుంది అని చెప్తున్నాడు ఇరిచి. ధుని వెలిగించడం అనేది బాబా మాకు చెప్పారు. ఆయన ఇచ్చకు అనుగుణ్యంగా విధేయులమై దానిని వెలిగించినప్పుడు ఆయన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. అంటే మండలి వాళ్ళే అంత ఇంపార్టెన్స్ ధునికి ఇచ్చారు అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ తో దాన్ని అవగాహన చేసుకోవాలో చెప్తున్నాడండి ఇరిచి. అంటే బాబా కూడా ధుని వెలిగించండి అన్నప్పుడు ఎందుకు? ఏమిటి? ఇదొక కర్మకాండ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏమీ అడగలేదు చూడండి. అందుకే సర్వార్పణ నిజాయితీ అని సర్వార్పణ అన్నారు బాబా అందుకే. ధూళిగా మారిపోవాలన్నారు అందుకే బాబా. అందుకే ఇక్కడ ఈ మండలి వాళ్ళు కూడా ఏమంటున్నారు? మేము ఎప్పుడూ కూడా ఎదురు ప్రశ్న వేయలేదు. బాబాకి విధేయత చూపిస్తూ బాబా ఇచ్చకు అనుగుణ్యంగానే మేము మసులుకున్నామని చెప్తున్నాడు. ఈ ధుని వెలిగించడం వల్ల ఆయన్ని గుర్తు తెచ్చుకోవడానికి మరింత సహకారం అవుతుంది ధుని అని చెప్తున్నాడు ఇరిచి. ఒక గంధపు ముక్కని తీసుకుని మనం అగ్నిలో వేసినంత మాత్రం చేత అది యాంత్రికంగా మనకున్న బంధాల్లో ఏదో దాన్ని కాల్చివేయదు. మనం బాబాను గుర్తు తెచ్చుకుంటే నిష్కపటంగా మనం ఆయనకు సమర్పణమై ఆయన వారమైతే
నిజానికప్పుడు మాత్రమే ఈ దునిలో చూచే అగ్ని కంటే కూడా గొప్పదైన అగ్ని మనలోనే తయారు చేయగలుగుతాం. ఇది బాగా మనం రిపీట్ చేసుకోవలసిన వర్డ్స్ అండి. ఎంత అద్భుతంగా ఇరిచి చెప్తున్నాడంటే మళ్ళీ ఇంకొక్కసారి చదువుకుందాం. ఇరిచి ఏమంటాడంటే, ఒక గంధపు ముక్కను తీసుకొని మన అగ్నిలో వేసినంత మాత్రం చేత అది యాంత్రికంగా మనకున్న బంధాల్లో ఏదో దాన్ని కాల్చివేయదు. అంటే నేను కోపాన్ని వదిలేశానండి, లేకపోతే నేను ఒక బలహీనతను వదిలేశానండి అగ్నిలో అంటాం ధునిలో. కానీ అదేమీ కాల్చివేయదు అని చెప్తున్నారు. మనం బాబాను గుర్తు తెచ్చుకుంటే, అంటే నిష్కపటంగా బాబా మీద ఆధారపడిపోయి నిజాయితీగా ఆయన్ని ప్రేమిస్తే కనుక, ఇది చెప్తున్నాడు ఇరిచి. మనం బాబాను గుర్తు తెచ్చుకుంటే నిష్కపటంగా మనం ఆయనకు సమర్పణమై ఆయన వారమైతే నిజానికప్పుడు మాత్రమే ఈ దునిలో చూసే అగ్ని కంటే కూడా గొప్పదైన అగ్నిని మనలోనే తయారు చేయగలుగుతాం. ప్రతిదీ ఆచారకాండే, కానీ కానిదంటూ ఏదీ లేదు. ఉన్నదంతా మీకు దాన్నెలా సమీపిస్తున్నామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరో చెప్పారు కనుక నేను దుని వద్దకు వెళ్ళి ఒక గంధపు ముక్కను వేసేద్దామనో, లేదా ఏ ప్రయత్నం లేకుండా మీకున్న అనుబంధాల్లో ఒకదాన్ని ఈ విధంగా వదిలించుకుందామనో మీరు దుని వద్దకు వెళితే అప్పుడది ఆచారకాండ కింద వస్తుంది. ఎంత అద్భుతంగా విశదీకరించి ఇరిచి మనకు చెప్తున్నాడు అంటే, ఏదో ఒక బలహీనతని బాబా చెప్పారు కదండి, దున్లో వేయమన్నారు కదండి అని చెప్పి మీరు వేసేసారనుకోండి, అది ఆచారకాండే. అంటే మీ ప్రయత్నం ఏదీ లేకుండా మీరు చేసేది ఏదైనా కూడా, అంటే కష్టపడకుండా వచ్చేయాలంటారు చూడండి, దాని ఫలితం కూడా అంత అద్భుతంగా ఉండదు. కానీ ఇక్కడ మన ప్రయత్నం ఏంటి? బాబా నామం, బాబా మీద విశ్వాసం, అపరిమితమైన ప్రేమ, ఇవన్నీ ఉంటే కనుక నువ్వే ఒక ధుని అగ్నిలా రగిలిపోతుంది ఆయన మీద ప్రేమ. అలా రగిలినప్పుడే నువ్వు చేసే ఏ క్రియ అయినా అందులో భస్మీపటలం అవుతుంది అని చెప్తున్నాడు రిచి. కాబట్టి మనం చేసే ఏ పనైనా కూడా ఒక ఆచారకాండ, ఒక కర్మకాండ కిందే అవుతుంది. కానీ దాని యందు మీకు బాబా యందు నమ్మకం ఎక్కువగా ఉంటే మీ బంధం కొంతవరకు తగ్గిందని తెలుసుకోవచ్చు. లేకపోతే బంధాల నుండి ఆత్మను విముక్తి పరచడం ఉద్దేశమేమిటి? కనుకనే అవతారుడైన మన మెహర్ ప్రభు దేవుని హృదయపూర్వకంగా గుర్తించుకునే స్వేచ్ఛ మనకున్నది. మరలా మనం ఎక్కడున్నామో ఇప్పటి నుండే ఆయన్ని గుర్తు తెచ్చుకోవడం మొదలెడదాం. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏదేదో చేసేసాం. కాబట్టి దీని గురించి వర్రీ అవ్వద్దు. ఇప్పటి నుంచైనా ఎక్కడున్నా సరే, ఇప్పటి నుంచైనా మెహర్ ప్రభుని హృదయపూర్వకంగా తలుచుకుందాము అని చెప్తున్నాడు. అంటే ఇన్నాళ్ళు మనం వేసేసిందంతా అనవసర చర్య చేశామా అని మనం భావిస్తాం కనుక ఇరిచి మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇన్నాళ్ళు మనం ఏదో చేసేసాం, ఒక కర్మకాండ కిందో, ఒక ఆచార వ్యవహారం కిందో చేసేసాం. కానీ ఇప్పటి నుంచైనా హృదయపూర్వకంగా మెహర్ ప్రభువును గుర్తించుకునే స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛను ఎందుకు కాలదుంతారు? ఇప్పటి నుంచైనా మొదలెట్టండి అని చెప్తున్నాడు. అంటే పూర్తిగా నిష్కపటంగా ప్రభువుని ప్రేమించడం అనే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు ఇరిచి. మనం ఎక్కడున్నా ఇప్పటి నుండే ఆయన్ని గుర్తించుకోవడం మొదలెడదాం. ఈ సృష్టి అంతా సృష్టికర్తని గుర్తించుకునేందుకే మానవాళికి మిగిలిందని బాబా చెప్పారు. అలాగే ఈ ధుని కూడా బాబాను గుర్తించుకునేందుకు మరో అవకాశం అంటున్నాడు. ఇది ఇక్కడ లేకపోయినా అండి, ఒక విషయం మనం బాబా చెప్పిందే చెప్పుకుందాం. బాబా ఏం చెప్తారంటే, నిరంతర నామస్మరణ చెయ్యండి అన్నారు కదా. భగవంతుని నామస్మరణ ఎలా చెయ్యాలి, భగవంతుని ఎలా ప్రేమించాలి అని బాబా చెప్తూ, అవతారుడిని ఎలా ప్రేమించాలి కూడా బాబా మానవాళికి ఇచ్చిన సందేశంలో ఉందండి. బాబా ఏం చెప్తారంటే, మీరు బాబాని ప్రేమించాలి అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు కొంత ఓపిక ఉన్ననాళ్ళు మీరు మెహరాబాద్ వెళ్తారు. ఆ తర్వాత ఓపిక లేకపోతుంది. అయ్యో నేను మెహరాబాద్ వెళ్ళలేకపోతున్నానే, అమరతీకి వెళ్ళలేకపోతున్నానే అని చాలా మంది పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే టికెట్లు బుక్ చేసుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే, బాబాకి మన మీద ప్రేమ లేదండి అంటాం. కానీ బాబా ఏమన్నారంటే, మీరు అలా ఎప్పుడూ అపోహపడకండి. నా నా సాన్నిధ్యం అన్నది కొన్ని మీకు అందించాను అని చెప్పారు. అంటే బాబా బుక్స్ చదివితే, మెహర్ ప్రభు చరిత్రం చదువుకుంటే అండి అది నా సాన్నిధ్యమే అన్నారు. బా గాడ్ స్పీక్స్ చదువుకోవడం అది బాబా స్వయంగా ఇచ్చింది. అది చదువుకుంటే నా సాన్నిధ్యమే అన్నారు. నా ఫిలిమ్స్ చూడండి, నా ఫిలిమ్స్ చూడడంలో కూడా నేను నిజ దర్శనం అన్నాడు తండ్రి. కాబట్టి నా ఫిలిమ్స్ చూడండి. అంతే కాకుండా నా గురించి చర్చించుకోండి. నలుగురు ఎక్కడైతే కూర్చొని నా గురించి మాట్లాడతారో అక్కడ నేను వచ్చి కూర్చుంటానన్నారు కనుక అది కూడా నా సాన్నిధ్యమే. ఇలా మీరు నా బొమ్మలు గీయండి, నా పాటలు పాడండి, నా గురించి తలుచుకోండి, నన్నే స్మరించండి. ఇవన్నీ కూడా నా సాన్నిధ్యాన్ని తెలియజరుస్తాయి కనుక
ఇది కూడా నా దర్శనమే కనుక ఒకనాటికి ఏమవుతుందంటే ఈ సృష్టి మొత్తం కూడా నన్నే చూపిస్తూ ఉంటుంది. అంటే ప్రతీదీ కూడా ఒక ప్రకృతిని చూస్తే మనకి వెంటనే బాబా గుర్తు రావాలి. ఎంత అద్భుతంగా ఈ ప్రకృతిని సృష్టించాడు భగవంతుడు. అంటే ఒక వస్తువుని చూసినా, ఒక మాట మాట్లాడినా, ఒక మనిషిని చూసినా ప్రతీదీ నన్ను గుర్తొచ్చేంత స్థాయికి వెళ్ళిపోతుంటండి. అలా బాబా సాన్నిధ్యాన్ని మనం సృష్టించుకుని నామస్మరణ చేస్తే అంటున్నారు. అంటే ఎంత అద్భుతంగా బాబా ఏమని చెప్తారు? ఈ సృష్టి అంతా నన్ను గుర్తుంచుకోవడానికి ఇచ్చాను మానవాళికి అనే బాబా అన్న మాటలకి మనం చేయవలసింది ఏంటంటే నిరంతర నామస్మరణ. లేకపోతే ఆయన సాన్నిధ్యాన్ని సృష్టించుకోవడం. ఈ నిజంగా మన అదృష్ట భాగ్యశాలను బాబా ప్రేమికులం. ఎందుకంటే ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా కొన్ని గంటలు ఆయన సాన్నిధ్యంలో గడిపే భాగ్యాన్ని పొందాం కనుక మనం నిజంగా చాలా అదృష్ట భాగ్యశాలులం. ఇక్కడ బాబా చెప్పింది కూడా సృష్టిలో ప్రతీదీ నన్ను గుర్తొచ్చేలా చేసేస్తుంది ఆఖరికి నిరంతర నామస్మరణ వలన అన్నారు. ఇక్కడ బాబా కూడా అదే సందేశం ఇచ్చారు. ఇరిచ్చి కూడా అదే అంటున్నాడు. అంటే ధుని వెలిగించడము అనేది బాబాని గుర్తుంచుకోవడానికి మరొక అవకాశంగా భావించండి. పోనీ దాన్ని ఏ ఆచారకాండ కిందో, కర్మకాండ కిందో, పోనీ ఒకటి ఏదో తీసేద్దాం ఈ భావనలతో రాకండి ధుని దగ్గరికి. బాబాని గుర్తుంచుకోవడం కోసం వచ్చామనే భావనతోనైనా ధుని దగ్గరికి వచ్చి నిష్కపటంగా బాబాని ప్రేమించండి. అప్పుడు మీ బలహీనతలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నాడు ఇరిచి. మన మనసు ఆయనపై లగ్నం చేసుకోవడానికి ఇదొక తరుణం. కానీ యథార్థమైన ధుని మానవుని హృదయం అంటున్నాడు. అంటే ఇదొక మనం మామూలుగా ఒకసారి అలవాటు చేయమంటారు చూడండి. ఏదైనా మన మనసు అలవాటు పడ్డానికి ఒకసారి ఫస్ట్ లో అంగీకరించదు. తర్వాత అలవాటు పడిపోయామనుకోండి, అదే మనకి చెప్తూ ఉంటుంది. 7 గంటలయింది, ప్రేయర్ చెయ్యి. 4:30 అయింది, స్కైప్‌లో జాయిన్ అవ్వు. ఎందుకు చెప్తుంది? మన మనసుకి మనం అలవాటు చేసాం. అలాగే ఈ ధుని దగ్గరికెళ్ళి బాబాని గుర్తు చేసుకోవడం అనేది ఒక అలవాటైపోతుంది నీకు. అది ఒక అద్భుత అవకాశం అంటున్నాడు ఇరిచి. ఇంతకీ అసలు యథార్థమైన ధుని అంటే ఏమిటో కూడా మీకు చెప్తాను అంటున్నాడు. యథార్థమైన ధుని అంటే మానవుని హృదయం అని చెప్తున్నాడు. అంటే మనది ఒక ధుని అంటే ఒక ధునికి ఏర్పడడానికి ఒక గొయ్యి ఎలా ఉంటుందో అలా మన హృదయం ఉపయోగపడాలి అని చెప్తున్నాడు. దేవుని యందుండే ప్రేమాగ్ని నిజమైన అగ్ని. అంటే మన హృదయమే ధుని అయితే అగ్ని అన్నది దేవుడి మీద ప్రేమటండి. ఈ ప్రేమాగ్నిని ఈ హృదయంలో వెలిగించాలి. అది అసలైన ధుని అంటున్నాడు ఇరిచి. మనకు ధైర్య సాహసాలుండే ప్రతిరోజు ప్రతి క్షణం మన బంధాల్ని అగ్నిలో విసిరేయవచ్చు. నిజంగా మనం ధైర్యంగా ఏదొచ్చినా తండ్రి నీవే ఆధారం అని ఉంటే కనుక నిజమైన ధునిని నీ హృదయంలోనే వెలిగించవచ్చు అంటున్నాడు ఇరిచి. కేవలం బంధాలనే కాదు, మనకు మనమే ఈ అగ్నిలో పడిపోవచ్చు. ఇదే నిజమైన ధుని అన్నారు ఇరిచి. విశ్వాసం, ఆచారకాండలు, ధుని గురించి మాట్లాడుతుంటే నాకు తొలి రోజుల్లో జరిగిన ఒక కథ గుర్తొచ్చింది అన్నారు ఇరిచి. అంటే ధుని అంటే మన హృదయాన్నే ధుని కింద పెట్టుకుని అందులో ప్రభు యొక్క ప్రేమాగ్నిని రగుల్చుకోండి అంటున్నాడు. ఈ ప్రేమాగ్ని వల్ల ఏమవుతుంది? అది ప్రతిరోజు చేయొచ్చు. ఒక డిసెంబర్ 12వ తారీఖున, ప్రతి నెల 12వ తారీఖునే కాదు, ప్రతిరోజు చేయొచ్చు మీకు ధైర్య సాహసాలుంటే. అంటే ధైర్య సాహసాలు అంటే అండి ఆయన ఇచ్చిన అంగీకరించడం. ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి తీర్చలేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వీటిని తట్టుకోవాలి అంటే నీ హృదయాన్ని ధుని చేసుకుని మెహర్ బాబా ప్రేమాగ్ని రగుల్చుకుంటే కనుక నువ్వు ఏ పరిస్థితినైనా తట్టుకోగలవు. అప్పుడు అందులో విసిరేయొచ్చు ప్రతీదీ కూడా. ఆ విసిరేయడం వల్ల ఏంటి మమైక్యమైపోవు ఏ సమస్యకి. నీ తండ్రి అండ నీకు ఉందనే ధైర్యంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు. అదే అసలైన ధుని అని చెప్తున్నారు ఇరిచి. ఇలా చెప్తున్నప్పుడు ఇరిచి ఏమంటున్నారంటే ఒక సంఘటన కూడా అంటే విశ్వాసం, ఆచారకాండలు దీని గురించి కూడా మీకు నేను చెప్తాను అంటున్నారు ఇరిచి. అది ఎప్పుడు జరిగిందంటే 1920 ప్రాంతంలో ప్రథమంగా ధుని వెలిగించిన రోజుల్లో జరిగిన సంఘటన. ఇది చాలా సంఘటనలు జరిగాయి ధుని సందర్భంగా. కానీ నా హృదయానికి హత్తుకుపోయింది కనుక ఈ సంఘటన మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి. ఒక రోజున మెహరాబాద్ పక్కనున్న ఊరు నుంచి ఒక రైతు చాలా నిరాశ నిస్పృహలతో చికాకుగా బాబా దగ్గరకు వచ్చాడు. తన గాథనంతా బాబాకు వెళ్ళబోసుకుని తగు సహాయం చెయ్యమని ప్రాధేయపడ్డాడు. తన చేలో సేద్యం వేసేందుకు నీటి కోసం నుయ్యి తవ్వించడంతో ప్రతి పైసా వెచ్చించానని, కానీ నూతిలో నీళ్లు పడలేదని, ఇప్పుడు అతని దగ్గర పైసా కూడా లేదని, ఉన్న పొలం తాకట్టు పెట్టారని, పరిస్థితి నిరాశజనకంగా ఉందని, అందుచేత బాబా దగ్గరకు వచ్చి ఆయన దివ్య మధ్యతత్వం కోరాడు ఈ రైతు.
అంటే ఇరిచ్ చెప్తున్నాడు, ధునికి సంబంధించిన చాలా సంఘటనలు జరిగినా కూడా ఒక అద్భుతమైన సంఘటన మాత్రం నా హృదయానికి హత్తుకుపోయింది. అది మీకు తెలియజేస్తాను. అదెప్పుడంటే 1920 ధుని వెలిగించిన కొత్తలో జరిగిన సంఘటన అని చెప్తూ ఒక రైతు వచ్చాట బాబా దగ్గరికి. చాలా చికాకుగా, నిరాశతో వచ్చాట. అతను వచ్చి ఏం చెప్తున్నాడు బాబాకి, "నేను ఒక నుయ్యి తవ్వాను. పొలంలో నీళ్లు లేక చాలా ఇబ్బందికరంగా కొన్ని తాకట్టు పెట్టుకొని మరీ చేశాను. కానీ నీళ్లు పడలేదు. కాబట్టి నువ్వే ఎలాగైనా నన్ను రక్షించు" అని ప్రాధేయపడ్డాట రైతు. బాబా యథావిధిగా తన అవివేకతను వెల్లడించారు. ఇక్కడ అవివేకత అంటే అమాయకత్వం అండి. బాబా సహవాసులు కూడా చాలా అమాయకంగా దగ్గరతనం ఏర్పరచడం కోసం, నీ ప్రయాణం జరిగిందా? నీ ఆర్థిక సమస్యలేంటి? నీ భార్య ఎలా ఉంది? చాలా అమాయకంగా ప్రజలు కూడా, అంటే వచ్చిన జనాలు కూడా ఈయనకి ఏమీ తెలియదన్నట్టుగా పోసుకొచ్చినట్లు అంతా చెప్పేవారు తన పరిస్థితులన్నీ కూడా. అలాగే బాబా ఇక్కడ కూడా చాలా అమాయకంగా అన్నట్ట. నేను చాలా సార్లు చెప్పినట్లు మానవ హృదయాల్ని జయించేందుకు చేసే పోరాటంలో బాబా ఉపయోగించే ఆయుధం ఎక్కువగా అవివేకత అని చెప్తున్నాడు ఇరిచి. ఇతను చెప్పే ఈ రైతు చెప్పిన మాటలన్నీ కూడా చాలా అమాయకంగా ఏమీ తెలియనట్లుగా బాబా విన్నారు అని చెప్తున్నాడు ఇరిచి. ఎందుకంటే బాబా ఎప్పుడూ ఉపయోగించే ఆయుధం ఈ అమాయకత్వం అంటున్నాడు. ఇలా ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆయన ఈ రైతుని వివరాలన్నీ అడిగారు. అతడు ఎంత లోతు నుయ్యి తవ్వాడు, డబ్బెంత ఖర్చు పెట్టాడు, ఎలాంటి నేల తగిలింది, నుయ్యి తవ్వుతున్న చోటు ఎలాంటిది, భూమి వగేరా వగేరా వివరాలన్నీ అడిగారు బాబా. రైతు మొత్తం కథంతా చెప్పి బాబా యందు తనకు పూర్తి నమ్మకం ఉన్నందున తన నూతిలో నీరు పడేటట్లు ఆయన చేయగలరు అనే ఆశతో వచ్చానని చెప్పాడు రైతు. అంటే బాబా చాలా అమాయకంగా, చూడండి, మామూలుగా ఎవరైనా వచ్చి మనకు కష్టం చెప్పారనుకోండి, మనకి తెలియదు కదా, చాలా అన్ని అడుగుతాం డీటెయిల్స్. అలాగే బాబా కూడా ఎంత లోతు తవ్వావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎలాంటి భూమి, ఏం పడింది అంత తవ్వితే, ఇవన్నీ అడుగుతున్నట్ట. అడిగితే ఆ రైతు కూడా మొత్తం కథంతా చెప్తే బాబా చాలా కరిగిపోయారట. చాలా ప్రేమ చూపించాట ఆ రైతు మీద. ఆఖరికి అతను అన్నాడు, ఎలాగైనా నువ్వే బాబా, నీ మీదే ఆధారపడిపోయాను, కాబట్టి నువ్వు ఎలాగైనా నీరు పడేటట్లు చూడు అని అతను బాబాని వేడుకున్నాడు. మరి మిగిలిన కథ రేపు చదువుకుందామండి. ఎందుకంటే ఎండింగ్ లో ఇరిచి చాలా అద్భుతంగా ఈ ధుని గురించి చెప్పాడు కనుక మిగిలిన కథ ఆ ధుని యొక్క ప్రాశస్త్యతను గురించి రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. మరి హారతికి ఎవరు చెప్పాను? శ్యామల గారు. జై బాబా అండి. శ్యామల గారు హారతి పాడండి బాబాకి. హలో, రేపు కూడా అవదేమో ధుని, చాలా పెద్దది సబ్జెక్ట్. హలో శ్యామల గారు, జై బాబా. నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతున్నది. శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా శ్యామల గారు. ఉమారాణి గారు మీరు పాడేస్తారా? పాడతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఆది సచేతన్. జై బాబా. జై బాబా అండి, నేను వచ్చాను, పాడుతున్నాను. పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసి మంగళ హారతి, ముత్యాల హారతి. చంద్రుని బోలు ముఖ కమలమునకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, చంద్రుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు,
మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయి గను జగమంతా భ్రాంతి కనుదోయి గను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయి గను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేరుమూర్తిని మనమున నిలుపుము మేరుమూర్తిని మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పట నుంచి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పట నుంచి మాస్తు రక్షణ చేయగనించి మాస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय। अवतार मेहर